హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్లో నుంచి నేను మీకు 100 మందికి సరిపడేంత వాంగి బాత్ తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాను. సో ఈ స్పెషల్ వంటకం అనేది కేరళలో మీకు ఎక్కువగా చూడొచ్చు. దీన్ని తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కావాల్సిన పదార్థాన్ని మీరు చూస్తున్నారు కదా. సో ఇంకెందుకు లేటు, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ ఫుడ్ని మేము పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళందరికీ మేము పంచడానికి అన్నట్టు మేము దీన్ని ప్రిపేర్ చేస్తున్నాము. మీ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా నేను వంకాయల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కాస్త ఉప్పు యాడ్ చేసుకున్నాం మనం వాటర్లో, ఎందుకంటే చేదు కాకూడదు కదా మనకి వంకాయలు, అందుకనేసి. రోజువారీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో ఆ బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మేము డైలీ అప్డేట్స్ని ఏదైతే మేము అప్లోడ్ చేస్తామో అది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నిమ్మకాయని నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. టమాటాలని ఇప్పుడు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆలుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త సన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని పెట్టుకున్నాను నేను. సో బౌల్ హీట్ అయిన తర్వాత అందులోకి నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో సరిపడంత ఆయిల్ని చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోని మరియు ఆలూని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనము యాడ్ చేసుకున్న తర్వాత కాస్త బాగా ఇది కాస్త మగ్గే వరకు మనము కాస్త టోస్ట్ చేసుకుంటూ ఉండాలి.
దీంట్లో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కాస్త వంకాయల్ని మనము సాల్ట్లో మనం నానబెట్టుకుంటాం కదా, సో ఎక్కువగా ఉప్పు కాకుండా చూసుకొని మనం వేసుకోవాలి. ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నట్లయితే మనకి అడుగంటకుండా బాగా ఫ్రై అవుతాయి. సో ఇందులోకి గార్లిక్ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను ఇది 25 kgs రైస్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కాస్త. సో ఈ విధంగా మనం గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అడుగంటకుండా కాస్త ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా ఒక 10 minutes వరకు మనం టోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 25 kgs ఆఫ్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ అర్థం కాకపోయినట్లయితే 1 glass ఆఫ్ రైస్ని తీసుకున్నట్లయితే 2 glasses ఆఫ్ వాటర్ని యూస్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు క్వాంటిటీని సరి చూసుకొని వేసుకోవచ్చు. సో తర్వాత నేను నిమ్మకాయ రసంని ఈ విధంగా పిండి పక్కన పెట్టుకున్నాను. సో దాని యొక్క సీడ్స్ దాంట్లో పడకూడదు అనేసి ఫిల్టర్ చేసి ఈ విధంగా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత కాస్త దీనిపైన మనం ప్లేట్ కవర్ చేసేసి ఇది బాగా కాస్త మరిగే వరకు మనము వెయిట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి వాటర్ అనేది బాగా చాలా మగ్గిపోయింది. సో ఈ విధంగా మనకు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను రైస్ని, ఇది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము రైస్ మొత్తాన్ని వేసేసి యాడ్ చేసుకోవాలి బౌల్లోకి. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసేసి కాస్త మనకి రైస్ బాగా ఉడికేంత వరకు క్లోజ్ చేస్తున్నాను. ఒక 10-15 minutes అయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి కాస్త దగ్గరికి అవుతుంది రైస్. సో ఈ విధంగా మనకి బాగా పొడి పొడిగా అవ్వాలనేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఇప్పుడు కాస్త నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నేను రైస్ని కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఒక 10 minutes వరకు మనము సన్న మంట పైన పెట్టినట్లయితే మనకి చక్కగా ఈ అన్నం మగ్గిపోయి మనం తయారు చేసుకున్న వాంగీబాత్ అనేది ప్రిపేర్డ్ అయిపోతుంది. సో ఫైనలీ మనం వాంగీబాత్ అనేది ప్రిపేర్డ్ అయిపోయింది. చూసారు కదా, మన ఎమ్మీ వాంగీబాత్ అనేది ప్రిపేర్డ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి.